సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలు చూసే ఈ ఎన్నికలు బహిష్కరించామని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతులకు సంబంధించిన ఈ ఎన్నికల్లో టీడీపీ దుర్మార్గాలకు ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నారు. అధికారులు కూడా మరీ దిగజారి ప్రవర్తించారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో వాళ్ళెవ్వరూ తప్పించుకోలేరన్నారు. ఆరు 6,150 నీటి సంఘాలు ఉన్నాయి, సాగునీటి సంఘాలు. దాదాపుగా 49,000 టీసీలు ఉన్నాయి. అయితే ముందు నుంచే ఓటర్ లిస్టులు తయారు చేసే దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల జోక్యంతో రకరకాలైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే పోటీ చేస్తారనుకుంటారో వాళ్ళ రైతులకు సంబంధించి వాళ్ళకి భూములున్న రైతుల పేర్లు తొలగించడం, ఓటర్ లిస్ట్ అనేటువంటిది ప్రచురించకుండానే అడిగినా సరే, ఆర్టీఐ యాక్ట్ కింద అడిగినా సరే ఇచ్చాము చూస్తాము అని చెప్పి అట్లా ఓటర్ లిస్టులు ప్రచురించకుండానే ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేటు నామినేషన్ వేసేదానికి, నామినేషన్ వేసేటువంటి అభ్యర్థి దాన్ని ఇవ్వాల్సి ఉంది. దానికి 2-3 రోజుల ముందు నుంచే ఎన్ఓసీలకు సంబంధించి విఆర్ఓల దగ్గరికి వెళితే విఆర్ఓలు అసలు అందుబాటులోనే లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే విఆర్ఓ దగ్గరికి పోమంటాడు, విఆర్ఓ దగ్గరికి పోతే విఆర్ఓలు దొరకరు. రకరకాలైనటువంటి పాపం కొంతమంది తెలుసుకొని విఆర్ఓ వెళ్ళకపోతే మా దగ్గర సీళ్లు లేవు అని చెప్పని సంతకం పెట్టలేదు. దీంతోపాటు బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి నాయకులను ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద పోలీసు కేసులు బనాయించడం, వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం, తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించడం, ఇవన్నీ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని జిల్లాలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఏదో నియంతలాగా మనం దేశాల్లో కొంతమంది మిలిటరీని అడ్డు పెట్టుకుని దేశంలో నియంతలాగా పాలించినటువంటి విధంగా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు పోలీసులను పురికొల్పి అధికారులని ప్రలోభపెట్టి అధికారులు ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసి మేము చెప్పినట్టుగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మారినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి చెప్పాం ఏమని, మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే మాకు ముందే తెలుసు కూడా ఈ ప్రభుత్వం కోర్టును లెక్క చేయదు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పును లెక్క చేయదు, దాని ప్రకారం నడుచుకోదనేటువంటి స్పష్టమైనటువంటి ఉన్నాయి కాబట్టే వాటికి సంబంధించి ఎన్నికలు బహిష్కరిస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎన్నికల అధికారులకి అసలు ఏమీ తెలియదు. అంటే వాళ్ళు కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. కారణం ఏమిటంటే మీరు నేరుగా వెళ్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్లు తీసుకోండి, మిగతా వాళ్ళు నామినేషన్లు ఇచ్చినా తీసుకోబాకండి, ఆ పక్కన తెలుగుదేశం వాళ్ళు కూర్చొని నామినేషన్ తీసుకోండి అంటే తీసుకోవాలా, ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకుని ఆ నామినేషన్ చించేస్తే గమ్ముగా పోవాలా, పోలీసులు ఏదన్నా మాట్లాడితే నేరుగా జీపీకి ఇచ్చండి తీసుకెళ్ళి పోలీసు